వెల్కమ్ టు బీఆర్కి నేను దేవిక. నిబ్బా నిబ్బి లవ్ కట్ చేస్తే చేతిలో 14 రోజుల బిడ్డ. వనపర్తి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వయసు భేదం లేకుండా ప్రేమలు, ఆ తర్వాత దగ్గరవ్వడాలు, అర్థం పర్థం లేకుండా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక పాఠశాల విద్య ఇంకా పూర్తి కాకముందే తండ్రయ్యాడు ఓ విద్యార్థి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి, ఓసారి చూసేయండి. ఇక విషయంలోకి వెళ్తే అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అస్సలు అర్థం అవ్వడం లేదు. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసుకు సంబంధం లేకుండా పోయింది. ధర్మ సమాజంగా పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యాలని కామంతో ముందే జరిగిపోతున్నాయి. ఇది ఒక 2-3 సంవత్సరాలకు కిందటి వరకు అలాగే జరిగింది. అంటే వాళ్లకు పెళ్లి వయసు ఉన్నా ముందుగా ఫిజికల్ గా కమిట్ అయ్యి ఆ తర్వాత పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మరింతగా మారింది. పెళ్లి చేసుకునే వయసు కాదు కదా, అసలు పని చేయడానికి కూడా వయసు లేనోడు కూడా ఇంటిమెంట్ అవుతున్నాడు. 5 తరగతుల్లోనే అన్నీ అయిపోతున్నాయి. ఇక 10వ తరగతికి వచ్చేలోపు పని కానిచ్చేస్తున్నారు. ఏంటి అంటే ఇదే ట్రెండ్ అంటున్నారు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అంటున్నారు. సరిగ్గా ఇదే ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంకాస్త వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లాలో జరిగిన ఒక అత్యంత దారుణమైన ఘటన సమాజాన్ని కలవరపరుస్తుంది. వనపర్తి మండల పరిధిలోని ఒక గ్రామంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక ప్రేమ పేరుతో పెట్టుకున్న సంబంధం ఒక శిశువు జననానికి దారితీస్తుంది. ఇద్దరు మైనర్లు కావడం, ఆ బాలుడు కేవలం 9వ తరగతి విద్యార్థి కావడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తున్నాయి. అసలు ఏం జరిగింది? వనపర్తి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అంటే అంత పెద్ద వయసు కాదండోయ్. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే నిబ్బా నిబ్బి వయసులో లవ్. ఇది ఇంటుంటేనే కోపం తన్నుకు వస్తుంది కదా, మరి అదేగా విచిత్రం. ఇకపోతే వాళ్ళు లవ్ లో ఉండటమే కాదు, 9వ తరగతిలోనే వాళ్ళిద్దరూ పలుమార్లు లైంగికంగా కలిశారు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చింది. విషయాన్ని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 14వ తేదీన బాలిక ఒక శిశువుకు జన్మనిచ్చింది. గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిన బాలుడి తల్లిదండ్రులు తమ అబ్బాయికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇద్దరు మైనర్లే కావడం, కేసు పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉండటంతో చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇక ఈ సందిగ్ధతతో పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇక్కడ తల్లిదండ్రులకు సిగ్గుండాలి. ఇక్కడ తల్లిదండ్రులను నిందించడమే లేదు, కానీ పిల్లలు పలుమార్లు లైంగికంగా కలుస్తున్నారు అంటే ఆ పిల్లలని గమనించడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. పిల్లలని గాలికి వదిలేసి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇక ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమ్మాయి తల్లిదండ్రుల గురించి. ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని 9 నెలల గర్భంతో బిడ్డను మోస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్భం దాల్చి బిడ్డ చేతిలోకి వచ్చే వరకు ఈ విషయం గురించి వాళ్లకు తెలియదు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పట్టింపు ఎలా ఉందో.
బాలిక కుటుంబ సభ్యులు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శిశువుకు DNA పరీక్ష నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. పిల్లలు ఈ విధంగా పెడదోవ పట్టడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే అని చెప్పవచ్చు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఆర్థిక అవసరాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా పిల్లలతో గడిపే సమయం తగ్గి వారిపై శ్రద్ధ, నియంత్రణ కోల్పోతున్నారు. యుక్త వయసు మార్పుల గురించి, లైంగిక విద్య గురించి వారికి సరైన అవగాహన అందించడంలో కుటుంబ వ్యవస్థ విఫలమవుతుంది. తమ పిల్లలు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో, ఎలాంటి విషయాలపై ఆకర్షితులవుతున్నారో తెలుసుకోలేకపోవడం పెద్ద పొరపాటు. సోషల్ మీడియా వల్లే జరిగిందా? మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ విస్తృతం కావడం తర్వాత ఇలాంటి సాధారణ వ్యవహారాలు పెరిగినట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పర్యవేక్షణ లేని మొబైల్ వాడకం వలన అనైతిక, అసభ్యకరమైన దృశ్యాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఇక టీనేజర్లలో ఉన్న ఉత్సుకత వారు ఇంటర్నెట్ లో చూసిన అంశాలను నిజ జీవితంలో ప్రయత్నించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా లైంగిక ఆకర్షణను కేవలం శారీరక సంబంధంగానే పరిగణిస్తున్నారు. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే జరిగిందా? అవును, నిజంగా పాఠశాలలో విద్య మాత్రమే కాకుండా సామాజిక, నైతిక విలువల బోధన అవసరం. మన దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు వందల సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో భారతదేశంలోని పాఠశాలలో లైంగిక విద్య అందించే విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిల్లలకు లైంగిక విద్యను కేవలం 9, 10వ తరగతి వాళ్ళకే కాకుండా అంతకంటే చిన్న వయసు నుంచే అందించాలని స్పష్టం చేసింది. ఇక అంతేకాదండోయ్, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కూడా విద్యాశాఖ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కుమార్, అలోక్ ఆరాదేలతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది. యుక్త వయసు వచ్చే యువతకు కౌమార దశలో సంభవించే హార్మోన్ల మార్పుల గురించి అవగాహన కల్పించేందుకు లైంగిక విద్యను ఉన్నత సెకండరీ పాఠశాలల పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ రకమైన అవగాహన లోపం ఈ మైనర్లు లైంగిక సంబంధాన్ని కేవలం ఒక ఆటగా పరిగణించడానికి దారితీసి ఉండవచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం ఈ ఘటనను ఒక హెచ్చరికగా స్వీకరించి పిల్లల మానసిక, నైతిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.